వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో అయితే ఇవాళ అభివృద్ధి చేయాలి అంటే ఎన్నికల్లో మీకు కొన్ని వాగ్దానాలు కూడా చేశాను. మేము ఆ వాగ్దానాలు ఏంటంటే సూపర్ సిక్స్లో ఈ వాళ్ళకి అంతా కూడా చేయాలి. గతంలో నేనున్నప్పుడు నిధులిచ్చి మొదలు పెట్టిస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం తర్వాత వచ్చి ఇవాళ మంత్రిగా ప్రారంభించాల్సి మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలా వాళ్ళకి తల్లులు ఎంతమంది అంటే దాదాపు 46-47 లక్షల మంది తల్లులు అంతమందికి డబ్బిచ్చాం. బ్యాంకులో జమ అయినటువంటి దాన్ని ఇంకా కొంత ఇవ్వాలని మళ్ళీ ఒక గొడవ పెట్టారు. ఎవరైనా కొరవ మిగిలిపోయిన వాళ్ళు అంటే ఇంకా 1వ తరగతిలో చేరేవాళ్ళు, 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరాలన్నా లేదు. 1కి ఇప్పుడే చేరారు. జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇప్పుడు చేరారు. వాళ్ళ జాబితా అంతా రావాలి. ఆ జాబితా అంతా కూడా ఇస్తే మరొక 1300-1400 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ తల్లికి వందనం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని కాలేజీల్లో స్కూళ్ళల్లో పేర్లు పంపిమన్నాం. ఆ తల్లుల పేరుతో ప్రభుత్వం చేయడానికి వాళ్ళు సిద్ధంగా. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే రైతాంగం యొక్క వాళ్ళకున్నటువంటి భావోద్వేగాన్ని గమనించి మీరు మొదటి మీటింగ్లోనే ఆ నల్ల చట్టం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మనం అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ సమావేశంలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రైతులకి అండగా నిలబడ్డాం. ప్రతి రైతుకి ఒక కొత్త పాస్ పుస్తకం రాజముద్రతో, ఆ రైతు ఫోటోతో, ఆ రైతుకు ఉన్న భూమి సర్వే నెంబరు, భూమి ఎంత ఉందో అంత పెట్టి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పనిచేస్తాం. ఆ పిందెల్లాగా ఉంటారు వైసీపీ వాళ్ళు. అక్కడక్కడ ఇలా తాడుదేగా ఏం చేశారంటే ఈ 3 నెలలు సెలవుల్లో తల్లికి వందనం ఇలా యాడేయాలి. తల్లికి వందనం బడికి పోతే కదా ఇవ్వాలి. బడికే పిల్లలు పోకపోతే తల్లికి వందనం ఏమంటే మేము ఆడించి ఇవ్వాలి. మాకేం లెక్క పక్క ఉండాలి కదా. ఇది మీ రాజ్యం అయితే లెక్క లేకుండా మొత్తం ఎత్తుకొని వెళ్తుంటాం మూట కట్టుకుని. మేమంట కాదే, చంద్రబాబు నాయుడు ఆడు తూకం వేసి లెక్క పెట్టిస్తుంటాం. మరి ఎట్లా అందుకని బళ్ళు తీసిన దాకా ఆగాం. ఏ బడిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లులు ఎంతమంది, ఒక్కొక్క తల్లికి ఎందరు బిడ్డలు ఉన్నారు, ఇవన్నీ లెక్కేసి ఒకే రోజు రాత్రి 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం మన ఈ రాష్ట్రంలో 67.5 లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇచ్చాం. నెల్లూరు జిల్లాలో ఆడవాళ్ళు ఎక్కడ బస్సులో పోయినా, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అది అమలు చేయబోతున్నాం. రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు, తల్లులకి ఒక కొత్త పథకం అందించే రోజు చారిత్రాత్మకంగా ఉండాలని చెప్పి ఆ పథకాన్ని రేపు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తారు. ప్రభుత్వం ఇలా చేస్తూ మనకు వచ్చేటప్పటికి మొదటి వాయిదా 6 పాయింట్ ఫార్ములాలో ఒకటి పూర్తి చేశాం. ఇక రెండవది 3 సిలిండర్లు. అంతకుముందు ఇచ్చిన గ్యాస్ స్టవ్లకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాం. అది కూడా మొదలు పెట్టాం. ఇప్పటికి చాలామంది 1 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ నెలలోనో పై నెలలోనో గ్యాస్ అయిపోతే 3వ తీసుకుంటామని అని చెప్తున్నారు. చాలామంది కలిసి మాట్లాడాను. కాబట్టి 6 ప్రణాళికల్లో 2 పూర్తి చేశాం. ఇక 3వది తల్లికి వందనం. నాకు బాగా గుర్తుంది.
ఈ నల్లవాగు బ్రిడ్జి, అలాగే అక్కడ చిత్తలూరు దాటాక రెడ్డిగుంట వాగు బ్రిడ్జి, ఈ రెండు ఈయన గట్టిగా పెట్టాడు. ఈ రెండు వంతెనలు మంజూరు చేస్తూ ఆదూరుపల్లి నుంచి సోమశిల కలువాయి వెళ్ళే వరకు రోడ్డు, అక్కడ ఉన్నటువంటి రెండు బ్రిడ్జిల్ని మంజూరు చేసి జీవోలు ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది. కానీ కలువాయి రోడ్డు పూర్తయింది, అక్కడ ఆ బ్రిడ్జిలు పూర్తయినాయి. మన ఎర్రగొట్లపల్లి దగ్గర ఒకటి, గోపవరం దగ్గర ఒకటి, రెండు పూర్తయి రోడ్డు కూడా వేసేసారు. ఈ రెండు బ్రిడ్జిలు క్యాన్సిల్ చేశారు. ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు మధ్యలో జరగడం వల్ల ఇది ఆలస్యం. చేజర్ల దాటాక గిరినాయుడు మన కేశవ చౌదరి ఇద్దరు కారులో ఉంటే శ్రీనివాసులు నాయుడు ఈ బ్రిడ్జి గురించి పదే అడుగుతుంటాడయ్యా, ఈరోజు కూడా అడుగుతాడు. చూడండి, ఆయన అడగకుండా వదలడు, ఆయన చేసిందాక మనం వెనక్కి పంపించడం చెప్తుంది. నాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే, అందరూ ఏం చేస్తారంటే, ఇదిగోనాయ మా అర్జీలు మా ఊరికి కావాల్సిన నమ్మకాన్ని పడేసి వెళ్తారు. శ్రీనివాసులు నాయుడు దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, దాని మీద నేను ఏదో ఒకటి రాయాలి. రాసిన కాగితంతో పోయి అధికారుల దగ్గర కూర్చుంటారు. మంత్రి రాస్తే నీ సంగతి ఏంది అంటారు. వాళ్ళు చావాలన్నా బతకాలన్నా తెలియదు, ముందుకు పోవడానికి డబ్బులు ఉండవు, వెనక్కి రావడానికి మళ్ళీ ఏమన్నా మంత్రితో చెప్పి మాకేమన్నా చేస్తాడేమో ఒక భయం. ఇన్ని రకాలుగా ఈ ఊరి అభివృద్ధి కోసమే వాళ్ళు అంటారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని ఇలాంటి పాంప్లెట్లు ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చాం. నేను ఇచ్చా, సేన ఇచ్చాడు, రమేష్ ఇచ్చాడు, శ్రద్ధ ఇచ్చాడు, గిరినాయుడు ఇచ్చాడు, అందరూ ఇచ్చారు. ప్రతి ఇంటికి వచ్చి సూపర్ 6 మేము ఇస్తామయ్యా, మాకు దఫా ఓటేయండి అంటే, సరే ఎలా ఉంటుంది ఏంటి కొంత ఆలోచన జరిగింది. కానీ తర్వాత జనం ఒప్పుకున్నారు. ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకొస్తే బాగుంటుంది, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు చంద్రబాబుకు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి తోడు సహచర్యం చంద్రబాబు గారికి ఉన్నాయి, కాబట్టి వీళ్ళందరి పరిపాలన బాగుంటుందని చెప్పి మనకు ఓటు వేయడం జరిగింది. ఆ ఓటు వేయడం కూడా అట్లా ఇట్లా వేయాల. ఒకవేళ తూర్పు ఖమ్మం పాళ్ళు ఎప్పుడన్నా పంచాయతీ ఎలక్షన్ జరిగితే 100కి 50 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు, 49 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా ప్రజలు 94 ఓట్లు వేశారు. 100కి 94 ఓట్లు వేయడం అంటే చిన్న విషయం కాదు. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎంతమందిని గెలిపించి మాకాడ అధికారం ఇచ్చారు. తీరా ఆడకు పోయి తాళం తీస్తే మాకు అప్పు పత్రాలు దొరికాయి, దాంట్లో డబ్బు దొరకలా. వెనపెట్టి తీస్తే ఈయన ఎక్కడెక్కడో తాకట్టు పెట్టేస్తున్నాడు స్వామి, మనకు ముందున్న స్వామి. 10.5 లక్షల కోట్లుగా అనుమానం పెట్టాడు ఈ రాష్ట్రాన్ని. అప్పుడు కానీ మాకు అసలు మనం ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నామో అర్థం కాదు. తర్వాత దీన్ని ఎలా అయినా సరి చేసుకుందాం, ఎలా అయినా బాగుపడుద్దాం, కష్టమైనా సరే మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పి మొట్టమొదటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచాం. ఈ 1000 పెంచడానికి పాత ప్రభుత్వానికి 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం 250 రూపాయలు వాయిదాల పద్ధతిని పెంచారు. కానీ మనం ఒకేసారి 1000 ఇస్తామన్నాం, 1000 ఇచ్చాం. ఆ 1000 3 మాసాలు బకాయి పెడితే ఆ 3000 కూడా కలిపి 7000 రూపాయలు మొదటి నెలలోనే. ఇప్పుడు ప్రతి నెల మీకు 4000 రూపాయలు మీ ఇంటికి ఇస్తుంది. ఇవాళ అధికార యంత్రాంగం అంతా ప్రతిరోజు పనిచేస్తూ ఉంది. 5వది రైతులకి అన్నదాత సుఖీభవ అని ఒక పథకం పెట్టారు. ఇది కూడా 6లో 1. ఈ 6లో 1 అన్నదాత సుఖీభవ అని ఇస్తామంటే, మరి రైతులకి కేంద్ర ప్రభుత్వం 6000 ఇస్తే
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 ఇస్తాను. ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వాళ్ళు ఇస్తాన్న 6,000లో వాళ్ళు 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇచ్చి మొదటి వాయిదా 6,000 రూపాయలు రైతు అకౌంట్కి పంపిస్తారు. మరొక 15 రోజులకో 20 రోజులకో రెండో వాయిదా ఇస్తే మనకు కూడా మరొక 4,000 జత చేసి వాళ్ళకి ఇస్తాం. ఏమైంది? 6, 6, 12 ఇంకా 8,000 రూపాయలు మిగిలిపోతుంది. చివరిగా వాళ్ళు 2,000 ఇస్తే మనం 6,000 ఇచ్చి ఆ 8,000 రూపాయలు కూడా రైతు జాబితాకి రైతు అకౌంట్కి నేరుగా 3వ విడత పంపిణీ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉంది. అట్లా ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక రెండవది, ఇవాళ మనకి రైతులకి ఈ కార్యక్రమం పూర్తి చేశాక ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. గ్రామాల్లో రైతాంగానికి మీ ఆస్తులు మీ కావన్నారు, పాస్ పుస్తకాలు మీకు లేవన్నారు, మీ ఫోటోలు తీసేసి జగన్ రెడ్డి ఫోటో అంటించుకున్నాను. నిజమా కాదా? ఎన్నికలకు ముందు ఎంత జరిగాయి కదా, మనకి జరిగితే మనం బాధపడ్డాం. ఇదేంటయ్యా, ప్రభుత్వం పాస్ పుస్తకం మీద రాజముద్ర ఉంటుంది, మా ఫోటో ఉంటుంది, రైతు ఫోటో ఉంటుంది. రైతు ఫోటో తీసేశారు, రాజముద్ర తీసేశారు. ఈ భూమి ఎవరు చేయాలంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాశారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల భూములన్నింటినీ కూడా తనఖా పెట్టి తాకట్టు పెట్టి ఇంకొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని దోచుకోవడానికి తయారైంది అన్నట్టు. మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, డబ్బు లేదు రాష్ట్రంలో. మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మనకి అప్పు మనం భుజం మీద పెట్టారు. ఇవాళ అప్పే కట్టాలి, అప్పులకి వాయిదాలే కట్టాలా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తొలి నెలలోనే 1,000 రూపాయలు పెంచాం. ఈ 1,000 పెంచడానికి పాత ప్రభుత్వానికి 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం 250 రూపాయలు వాయిదాల పద్ధతిని పెంచారు. కానీ మనం ఒకేసారి 1000 ఇస్తామన్నాం, 1000 ఇచ్చాం. ఆ 1000 3 మాసాలు బకాయి పెడితే ఆ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలోని. ఇప్పుడు ప్రతి నెల మీకు 4,000 రూపాయలు మీ ఇంటికి ఇస్తుంది. ఇవాళ అధికార యంత్రాంగం అంతా ప్రతిరోజు పనిచేస్తూ ఉంది. తప్పుగా చేసే ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ మనకు వచ్చేటప్పటికి మొదటి వాయిదా 6 పాయింట్ ఫార్ములాలో ఒకటి పూర్తి చేశాం. ఇక రెండవది 3 సిలిండర్లు. అంతకుముందు ఇచ్చిన గ్యాస్ స్టవ్లకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాం, అది కూడా మొదలుపెట్టాం. ఇప్పటికి చాలామంది 1 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ నెలలోనో పై నెలలోనో గ్యాస్ అయిపోతే 3వ తీసుకుంటామని అని చెప్పాను. నాకు చాలామంది కలిసి మాట్లాడాను. కాబట్టి 6 ప్రణాళికల్లో 2 పూర్తి చేశాం. ఇక 3వది తల్లికి వందనం. ఏ చెట్టుకైనా ఆ పిందెల్లాగా ఉంటారు వైసీపీ వాళ్ళు. అక్కడక్కడ వీళ్ళు తాడుదేగా ఏం చేశారంటే ఈ 3 నెలలు సెలవుల్లో తల్లికి వందనం ఇలా, తల్లికి వందనం ఇలా. ఏడేయాలి తల్లికి వందనం? బడికి పోతే కదా ఇవ్వాలి. బడికే పిల్లలు పోకపోతే తల్లికి వందనం ఏమంటే మేము ఆడించి ఇవ్వాలి. మాకేమి లెక్క పక్క ఉండాలి కదా. ఇది నీ రాజ్యం అయితే లెక్క లేకుండా మొత్తం ఎత్తుకొని వెళ్తుంటాం మూట కట్టుకుని. మేమంట కాదే, చంద్రబాబు నాయుడు ఆడు తూకం వేసి లెక్క పెట్టిస్తుంటాం. ఇది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇది తప్పు అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే రైతాంగం యొక్క వాళ్ళకున్నటువంటి భావోద్వేగాన్ని గమనించి మీరు మొదటి మీటింగ్లోనే ఆ నల్ల చట్టం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మనం అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ సమావేశంలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రైతులకి అండగా నిలబడ్డాం. ప్రతి రైతుకి ఒక కొత్త పాస్ పుస్తకం రాజముద్రతో, ఆ రైతు ఫోటోతో, ఆ రైతుకు ఉన్న భూమి సర్వే నెంబరు, భూమి ఎంత ఉందో అంత పెట్టి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పనిచేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.